హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే మీ ముందు ఇంకో వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేనైతే ఫేస్ స్క్రబ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక పక్క లక్కీ కూడా చాలా సతాయిస్తుంది ఫ్రెండ్స్. సో లక్కీ ఇలా చేస్తే నాకైతే అసలు ఏం చేయబుద్ధి అవ్వదు. చాలా రోజులైంది స్క్రబ్ చేయక. సో అందుకనేసే అయితే ఫేస్ స్క్రబ్ చేసుకుంటున్నాను. కానీ అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే లక్కీ పుట్టక ముందు చాలా మెయింటైన్ చేసేదాన్ని. నా బాడీని కావచ్చు, నా స్కిన్ని కావచ్చు, నా హెయిర్ని కావచ్చు, టోటల్గా చాలా బాగా కేర్ తీసుకునేదాన్ని. సో ఇప్పుడు చూడండి, లక్కీ వల్ల నేను ఏది చేయలేను. ఒక పక్క స్క్రబ్ చేస్తుంటే నాకు డ్రెస్ ఉంచడం, ఏడవడం, నన్ను ఏడిపివ్వడం చాలా అంటే చాలా సతాయిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ చూస్తున్నట్టయితే నేనైతే ప్రతిదీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తానండి. ప్రతిదానికి కూడా నేనైతే హోమ్ రెమెడీస్ కంపల్సరీ. దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ అండ్ చాలా బాగా కూడా ఉంటుంది. ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కూడా ఉంటుంది. మీకు ఏమైనా కావాలన్నా నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి. కంపల్సరీ ఏమైనా ఉన్నా సజెషన్స్ చేస్తుంటాను. సో ఇట్లా ఫేస్ అయితే ఇలా చేసుకున్న తర్వాత నా ఫేస్ మీరే చూడాలి ఎంత గ్లోయింగ్గా ఉంటుందో. చూసారా, ఇలా చాలా బాగుంటుంది. ఇది యూజ్ చేసిన వాళ్ళకే చాలా బాగా తెలుస్తుంది అనమాట రిజల్ట్ అనేది. సో ఇక్కడ మీరు చూసారా, లక్కీ కూడా చూడండి ఫ్రెష్ అయిపోయింది అనమాట. లక్కీ కూడా నేనైతే ఫేస్ ప్యాక్ పెట్టించుకున్నప్పుడు ఒకలాగా చూస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా చేస్తుందో. సో అయితే మా ఫ్రెష్ అయితే అయ్యిందనమాట. అండ్ మేమైతే పూజ చేసేస్తున్నా. అండ్ యాక్చువల్గా రెగ్యులర్గా చేసేదాన్ని, ఇప్పుడు కుదరట్లేదు పూజ అనేది కూడా. అండ్ ఈరోజు కాస్త దేవుడి గది క్లీన్ చేసుకుందాం అనేసి అనుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజులైంది క్లీన్ చేయక. లక్కీతో చాలా చాలా సతాయిస్తుంది అనమాట. అస్సలు చేసుకోలేను. చాలామంది అనుకుంటారు ఉండేదే ఇద్దరు, చాలా తొందరగా అయిపోతాయి పనులు అనేసి. అస్సలు అవ్వదు. ఇక్కడ చూసారు ఎలా ఏడుస్తుందో. ఒక పక్క పూజ కూడా నన్ను చేయనీయట్లేదు మనశ్శాంతిగా. అసలు చాలా అంటే చాలా సతాయిస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు చూడండి దేవుడి గది ఎలా ఉందో మీరే చూడండి. అసలు క్లీనింగ్ లేదు, ఏం లేదు. యాక్చువల్గా ఎప్పుడు చాలా నీట్గా పెడతాను. ఈసారి కాస్త డస్ట్ వచ్చేసింది తొందరగానే. అందుకనేసే నేను వచ్చేసి ఇవాళ క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఎలా ఉన్నా కూడా చూడండి ఎలా ఏడుస్తుంది చూడండి ఫ్రెండ్స్. నాకైతే ఒక పని చేయనీయదు. చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి నాకు నేనే తలుచుకుంటే. ఇలా ఏడుస్తూనే ఉంటుంది. నేను పని చేయొద్దంట, ఆమెతోనే ఉండాలంట, ఎత్తుకోవాలంట, ఆమెతో ఆడుకోవాలంట. చూడండి ఎలా చేస్తుందో. ఒక పని కూడా సరిగా చేయనియదన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే నేనైతే ఇలా పెట్టుకుంటానమాట. రుబ్బురోలు అంటారు కదా. సో ఇది లక్ష్మీదేవితో సమానం అనేసి నేనైతే ఇలా దేవుణ్ణి పూజ చేస్తూ అండ్ ఇక్కడ చిన్నగా ఇలా పెట్టుకుంటాను అనమాట. వాటర్ పాట్ అలాగా పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఫ్లవర్ లాగా మొత్తం వాటర్ పెట్టి ఫ్లవర్స్ పెట్టేసి ఇలా అది పాట్ కాదు కానీ ఇలా చాలా డెకరేటివ్గా బాగుంటుంది. చూడ్డానికి కూడా చాలా అందంగా నీట్గా చాలా బాగుంటుంది అనమాట. సో అయితే నేనైతే ఇలానే పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా డిజైన్స్ నేను వేసుకునేదే. చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట నాకు ఇలా పెట్టుకోవడము. సో అందుకనేసి ఇలా పెట్టేసుకున్నాను నేను. ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేనైతే మనీ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా అంటే నేను అన్నీ ఇలానే పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో అనేసి, ఇంటి బయటే కాదు ఇంట్లో కూడా నేను ఇలానే పెట్టుకున్నాను. చూసారా, ఎక్కడ చూసినా అవే ఉన్నాయి నాకు. ఇలా మనీ ప్లాంట్స్ గ్రీనరీ అన్నా నాకు చాలా ఇష్టము. అలానే ఇంట్లో కాదు, అక్కడక్కడ షోగా బాగుంటుంది అనిపించి నేను వేసుకున్నాను. చూసి నా ఫ్రిడ్జ్ పైన కూడా పెట్టుకున్నా నేను. సో నా ఫ్రిడ్జ్ పైన అన్ని లక్కీ బొమ్మలు అనమాట. చాలా వరకు అన్నీ పాడేసింది. నేనే ఇంకా పైన అందకుండా పెట్టేశాను. సో ఇక్కడ చూసారా, ఇది లక్కీ ట్రీ అనమాట. అండ్ పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి ఇచ్చిన గాడ్. తర్వాత ఆయిల్ అనమాట ఇది మనీ ప్లాంట్. సో ఇలా పెట్టుకున్నా చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా పెట్టేసుకుంటాను. ఇలా ఫ్రిడ్జ్ పైన కానీ ఇవన్నీ కూడా లక్కీకి అందకుండా పైన పెట్టేశాను కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, లేదంటే అవి కూడా ఉండేది కాదు. సో చూసారు కదా, మొత్తానికైతే నేను ఇలా పెట్టేసుకున్నాను. ఈ డిజైన్స్ కానీ ఇలా చాలా డైలీ ఇలా నీట్గా పెట్టుకొని నైట్ కూడా ఇలా పెట్టేసుకొని పడుకుంటాను. అంటే అలా క్లీన్ చేశాకే పడుకుంటాను అనమాట. నేను ఇవాళ పూజ కూడా చేశాను కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ బయట కూడా నేను చూసారా ముగ్గేసాను. యాక్చువల్గా ముగ్గు పిండితో వేద్దామంటే లక్కీ ఉండేదన్నమాట. అందుకనేసి నేను చాక్ పీస్తో వేసుకున్నాను.
సో చూసారా బయట మనీ ప్లాంట్ అన్నా కదా, సో బయట మనీ ప్లాంట్ అది తమలపాకు చెట్టు. తమలపాకు స్పెషల్గా అంటే నేను లక్కీ కోసమే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ తమలపాకు చెట్టు అనేది. అండ్ పక్కన కూడా ఉండేది తమలపాకు చెట్టు అనమాట. ఎందుకంటే లక్కీకి ఏమైనా కోల్డ్ కాఫ్ అయినా కూడా ఛాతీ మీద తమలపాకు పెడితే చాలా అంటే చాలా వరకు క్యూర్ అవుతుంది అనేసి నేను చాలా వరకు విన్నాను. సో అందుకనేసి నేను మనీ ప్లాంట్ తమలపాకు చెట్టు అనేది నాకు కంపల్సరీ అనమాట. సో ఇలా అయ్యిందంటే నా పూజ అయితే. అండ్ ఇప్పుడైతే మనకు ఆడవాళ్ళందరికీ ఉండే పనులు ఇవన్నమాట. బౌల్స్ కడగడము, వంటలు చేయడము, ఇవే సరిపోతుంది ఇల్లంతా. యాక్చువల్గా లక్కీ చెయ్యని అది కిచెన్లో రాగానే ఏడుస్తూ ఉండేది. వాళ్ళ డాడీ ఉన్నాడు కాబట్టి వాళ్ళ డాడీ తీసుకున్నాడు, లక్కీని ఆడిపిస్తున్నాడు ఒక పక్క. నేను ఇలా ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే చూడాలి వాళ్ళ దేవుడు గది క్లీన్ చేద్దాం అనుకున్నా కదా, ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. అందుకనేసి కాస్త తొందరగా చేసుకుందాం అనేసి పనులన్నీ ఇలా కానిచ్చేస్తున్నాను. అండ్ చాలా వరకు ఇద్దరమే కాబట్టి సామాన్లు పెద్ద పడవు. లక్కీకి తినిపిస్తే మాత్రం చాలా అవుతాయి. మరి అంత సామాన్లు పెట్టుకోవాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అప్పుడు కడుక్కోవడం నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే లక్కీ చేయనియదు ఫ్రెండ్స్, అస్సలు చేయనియదు. ఏంటి ఎప్పుడు లక్కీ పైన అని అనుకోవచ్చు, నిజంగా చేయనియదు. అది చూసే వాళ్ళకంటే రియాలిటీకి నేను ఉంటాను కాబట్టి నాకు తెలుసు అనమాట. సో ముందుగానే నాకు హెల్త్ కూడా బాగాలేదు. యాక్చువల్గా మీరు నా వాయిస్ వింటేనే మీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా కోల్డ్ కాఫ్ అయిపోయింది. కాఫ్ అయితే మరీ లక్కీ కూడా అలానే ఉంది పాపం. అందుకనేసి సరిగా మాట్లాడలేక కూడా పోతున్నాం మేము. అంటే జలుబు వల్ల చాలా అంటే చాలా, లక్కీకి అయితే చాలా అసలు కోల్డ్ కాఫ్ అయితే చెప్పలేము ఫ్రెండ్స్, చాలా విపరీతంగా ఉందన్నమాట. సో ఎప్పుడప్పుడు చేసుకుంటే బెటర్ కదా అనిపించి నాకైతే ఎప్పుడప్పుడు పనులు అయిపోగొట్టేస్తూ ఉంటాను. యాక్చువల్గా లక్కీ అంటే ఆమె ఏం చెయ్యదు. యాక్చువల్గా కొంచెం నన్ను పని చేయనీయకుండా ఉంటుంది. అంటే ఆమెతోనే ఉండాలి నేను. కిచెన్లో వస్తే ఆమెను పట్టించుకొని అనేసి ఆమె కాస్త సతాయిస్తుంది. కానీ నార్మల్గా అయితే బాగానే ఉంటుంది, గుడ్ గర్ల్ అనమాట, అంత సతాయించదు. ఏమంటే ఆమెతో ఆడుకొని నేను ఒక్కదాన్ని అలవాటు అయిపోయింది. ఏం చేయాలో తెలియక ఆమె అలా సతాయిస్తుంది లక్కీ. మొత్తానికైతే ఇది అండి నాకు అంటే ఇలా కిచెన్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు లక్కీకి ఫుడ్ తినిపించాలి. సో రైస్ అండ్ దాల్ అనమాట. నేను చేసే దాల్ లక్కీకి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు అందుకనేసే లక్కీకి సపరేట్ పెట్టేస్తాను తినిపించడానికి. చూసారా లక్కీ చూసారు ఎంత ఏడుస్తుంది చూడండి ఫ్రెండ్స్, రోజు ఇలానే ఉంటుంది. అండ్ మేమైతే ఇక్కడ చూసారా దేవుడు గది ఫస్ట్కి ఇప్పటికి యాక్చువల్గా క్లిప్ పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు. లక్కీ వల్ల వీడియో చేయలేకపోయినా ఆ క్లిప్ని. సో అందుకనేసే ఇప్పుడు కావాలంటే చూడండి లక్కీ కూడా ఎలా మొక్కేసుకుంటుందో. ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉంది చూడండి. అన్నీ కూడా ఫస్ట్కి ఇప్పటికి మీరు చూసినట్టయితే చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అయితే నేనైతే మొత్తానికి దేవుడి గది క్లీన్ చేసుకున్నాను. ఇవాళ ఎట్లయినా సరే ఈ పని కానిద్దాం అనేసి తొందరగా పనులు చేసుకున్నాను అనమాట. మొత్తానికి అయితే దేవుడి దయ వల్ల అయితే దేవుడి గది క్లీన్ అయిపోయింది. లక్కీ కూడా చూసారా ఈ టైంలో ఏడవట్లేదు. ఇప్పుడు ఏడిపించదు, ఎందుకంటే పని అయిపోయింది కదా. పని ఉన్నప్పుడు ఏడుస్తుంది మా లక్కీ, పని అయిపోయినప్పుడు ఏం ఏడవదు అనమాట. సో అదనమాట మా లక్కీకి. చూసారా ఎంత నీట్గా పెట్టుకున్నానో, దేవుడి బొట్లు కానీ అన్నీ నీట్గా పెట్టుకున్నా. చాలా ప్రశాంతంగా ఉంది. నాకు ఒక 15 days వరకు ఈ బాధ ఉండదు. అండ్ ఇంకా దీపం పెట్టుకోలేదు, అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టాను. సో రేపు దీపం పెట్టిద్దాం అనేసి దీపాలు కూడా కొండెక్కాకే నేను క్లీన్ చేసుకోవడం జరిగిందనమాట. చాలా బాగుంటుంది. ఇదండి నా లాగ్.